ఉన్న దౌర్భాగ్యుడు నేను విప్రుడని చెప్పుకోవడం కంటే పాపం లేదు. దానివల్ల అసలు మనకు నష్టాలు వస్తున్నాయి. ధర్మం నిలబడాలంటే సంధ్యావందనం సక్రమంగా జరగాలి. సంధ్యావందనం సక్రమంగా చెయ్యండి, మనకి తేజస్సు ఎంత వస్తుందో చూడండి. ప్రపంచం వశమవుతుంది, పాండిత్యం తనంత తానే వస్తుంది. అందువల్ల ఎన్ని పుణ్యములు చేసినా, ఎన్ని దానములు చేసినా సక్రమంగా యజ్ఞోపవేతం స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తెగిపోతే వెంటనే మార్చుకోవాలి. తెల్లవారుజామున లేవాలి, తెల్లవారుజామునకైతే కనీసం సూర్యోదయానికైనా లేవాలి. సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రీ జపం చెయ్యాలి. చెయ్యండి. ఆనాడు ఈ ప్రపంచమంతా మళ్ళీ తిరిగి కృతయుగ ప్రపంచంగా మారకపోతే అడగండి. ఇది సంధ్యావందన మహిమంటే. కాబట్టి నేను బ్రహ్మచారిని గనక నాకు ఒక యజ్ఞోపవేతం కావాలి, తెగిపోతే మార్చుకోవడానికి. లేదా కమండలువో, చేతిలో కమండలం కావాలి, నీళ్లు అర్ఘ్యం ఇవ్వడానికి పోసుకోవడానికి. లేదా దండం కావాలి, కర్ర కావాలి. బ్రహ్మచారి కర్ర కూడా ఉండి తీరాలి. నడుముకి ధరించడానికి ముంజ అనే ఒకనొక దర్భ కావాలి. దర్భని బెల్ట్లా తయారు చేసి నడుము కట్టుకుని సంధ్యావందనం చేస్తే గాయత్రి మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. మంత్రశాస్త్రంలో అనేక నియమాలు ఉన్నాయి. అవి గనక తెలుసుకుని వాటిని ఆచరిస్తే మీరు ఏమనుకుంటే అది అవ్వకపోతే అడగండి. ముంజాను ఒక దర్భ ఉంది కదా, ఈ దర్భని తల చుట్టూ చుట్టుకుని సరస్వతీ మంత్రాన్ని 108 సార్లు చదివితే ఏ పుస్తకం చదివినా మీకు కంఠస్థం వస్తుంది. ఇవేం చేయటం లేదు మనం వాళ్ళ కలియుగంలో. ఏమీ చేయకుండా ఊరికే దండం పెట్టేసి మన దారిని మనం పోతున్నాం. దాంతో ఏమైపోతుంది? మంత్రం ఉన్నది కానీ ఆ మంత్రం సిద్ధించటం లేదు. బృహస్పతి మంత్రశాస్త్రంలో మంత్రం ఫలించాలంటే ఏం చెయ్యాలో చెప్పాడు. అందున ముందు గురువు పరీక్షిస్తాడు. ఈ శిష్యుడు గురువు గారి ఎడల ఎలా ఉంటున్నాడు అని అన్ని రకాలుగా బాగా పరీక్షిస్తాడట. ఎప్పుడు అందరినీ కష్టమా? మిమ్మల్ని అందరినీ ఏం గురువులు పరీక్షించరు. ఈ శిష్యుడు గురువు గారి దగ్గర నాకు ముక్తి కావాలి, లేక నాకు ఫలానాది కావాలి అని అడిగినప్పుడు వీడికి అంత స్థాయి ఉందా లేదా అని ముందు పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో గురువు దగ్గర నెగ్గలేకపోయినా, గురువు దగ్గర వినయం లేకపోయినా, ఆ గురువును అసహ్యించుకున్నా, చీచీ అనే చేత్కారం పలికినా, ఇంక వాడు ఎన్ని జన్మలెత్తినా కుక్కై పుడతాడు తప్ప ఇక వాడు భ్రష్టుడైపోతాడు తప్ప వాడికి ముక్తి రాదు. అందుకే గురువు పరీక్షించి వాడిని సరైన మార్గంలో పెట్టి వాడికి మంత్రం ఇచ్చి వాడిని తరింపజేస్తాడు. తెలియక చాలామంది ఈ విషయంలో గురువుల దగ్గర చాలా అపచారాలు చేస్తున్నారు. తన గురువు తప్ప తనకి మరొకడెవడో కనపడకూడదట. ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమన్యతే సస్యయోని శతంగత్వ చండాలత్వం అవాప్నుయాత్. ఒక అక్షరం ఇచ్చిన గురువుే. అటువంటి గురువుని ఎవడు నా అభిమన్యతే గౌరవించడో, ఇలా గురువుని గౌరవించని ఆ దుర్మార్గుడు 100 జన్మలకు ఒక్క జన్మెత్తుతాట. సస్వయోని శతంగత్వ, స్వ అంటే కుక్క, స్వయోని శతం 100 కుక్క జన్మలు ఎత్తుతాడు. ఆ తర్వాత చండాలత్వం అవాప్నుయాత్, చండాలుడై పుడతాడు. అందుకే గురువు దగ్గర అంత జాగ్రత్తగా ఉండాలి. మంత్రానుష్ఠానం చెప్పినట్టుగా చెయ్యాలి. అందువల్ల ఈయన ఏమన్నాడు, నాకు ముంజ అనే దర్భలు ఉంటే చాలా గడ్డి చాలు. నేను వడుగుని, బ్రహ్మచారిని, నిత్యం చేసుకునే సంధ్యావందనాది కర్మలు చేసుకోవాలి తప్ప భూములు ఎందుకు, మళ్ళీ పొలాలు ఇస్తే ఇక అక్కడి నుంచి ఈ పొలాలు ఎక్కడున్నాయి అని వాటిని పర్యవేక్షించుకుంటూ కౌలుకిచ్చి ఈ కౌలు కోసం ఆ పిచ్చలో పడి నా తపస్సు మర్చిపోతాను. బాబు నాకెందుకు బాబు, ఐ డోంట్ వాంట్ భూమి. ఏనుగులు ఇస్తేనా, నేను 3 అడుగులు ఉన్నవాడిని, ఆ ఏనుగు మీద ఎక్కడానికే తల ప్రాణం తొక్కొస్తుంది. స్టేజీ మీదకి ఎక్కండ్రా అంటేనే మోకాళ్ళు నొప్పులు అంటున్న జనాలం మేము. అటువంటిది ఏనుగు ఇస్తే ఏనుగు మీద ఏమి ఎక్కుతాం, ఆ ఏనుగు తొండంతో కొడితే పీరుగు అయిపోతాను. నాకెందుకు నాయన, కరుల్ అవ్వద్దు. ఇంకా నేను బ్రహ్మచారిని, నువ్వేదో పెళ్లి చేస్తానన్నావు, పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ పాటలు వాళ్ళే పడుతున్నారు. బాబు నాకు ఈ సంసారం వద్దు, నేను బ్రహ్మచర్యంతో సుఖంగా ఉన్నాను. మా 5-6 పెళ్లి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ పెళ్ళయిన తర్వాత ఉండడానికి ఒక ఇల్లు వెతుక్కుని, ఇంటికి కావలసిన స్థలం వెతుక్కుని, స్థలం దొరకకపోతే బెత్తెడు అపార్ట్మెంట్లనే కంపార్ట్మెంట్లో జీవిస్తూ అందులోంచి బయటికి రాలేక నానా గందరగోళం పడుతూ మేం భరించలేం బాబు. అందువల్ల నాకు పెళ్ళొద్దు. అస్యములు అసలొద్దు, గుర్రం నేను అసలు ఎక్కలేను. నా నిత్య ఉచిత కర్మ నాకు చాలు. నా సంధ్యావందనం, నా యజ్ఞం నాకు చేలు. మత్ ఆకాంక్ష మితము. మత్ నా యొక్క ఆకాంక్ష కోరిక, మితము పరిమితం, తక్కువ నా కోరిక. నా కోరిక చాలా చిన్నది, ఆ చిన్న కోరిక తీర్చు అన్నాడు ఆయన. కానీ ఇందులోనే ఏమన్నాడో తెలుసా, ఆ సమాసంలో ఉంది ఏమిటి, ఓ టెక్నిక్, ఓ చమత్కారం. మత్ ఆకాంక్ష మితము, నా కోరిక చిన్నది, స్వల్పమైనది అని ఒక అర్థం. దాన్ని సవర్ణ దీర్ఘసంధి చేస్తే మత్ ఆకాంక్ష అమితము అని అర్థం. సవర్ణ దీర్ఘం అదే. అందువల్ల ఏమైంది,
నా ఆకాంక్ష నువ్వు అనుకున్నట్టు 3 అడుగులు కాదు, అది మితం కాదు, అమితం. ఆకాంక్ష అమితం, ఆకాంక్ష మితమే అవుతుంది. అందువల్ల ఆయన భాష ఎడల పట్టున్నవాడు గనక అంత చమత్కారం చేశాడు. చెప్పకుండానే మితము అంటున్నాడు, పరిమితము లేదు, అపరిమితము అంటున్నాడు. నువ్వు నా కోరికని చిన్నదనుకుంటున్నావేమో వెర్రాడా, నా కోరిక చాలా పెద్దది. ఒక్కసారి నేను అక్కడ అడుగు పెట్టానంటే ఇక ఆ తర్వాత నువ్వు అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు, మొత్తం లాగేస్తాను అని చెప్పకుండా చెప్పి నా కోరిక 3 అడుగులు తోసివేయకుండా నాకివ్వడమే నా పాలిటికి బ్రహ్మాండం అనగానే, పుట్టి నేర్చుకున్నావా, పుట్టకుండా నేర్చుకున్నావా, నీ పొట్ట నిండా తెలివితేటలే, ఎన్ని బుద్ధులు రా బాబు నీకు, పొట్టాడికి పుట్టాడు బుద్ధులు అన్నాడు ఆయన మెచ్చుకుని. పుట్టి నేర్చుకునేను పుట్టక నేర్చును, పొట్టనున్న వెళ్ళ భూమెలునని, నీ పొట్ట నిండా బుద్ధులే అని నవ్వుకుని దానం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పటికి గురువుగారికి అనుమానం వచ్చింది. పక్క నుంచి శుక్రాచార్యులు వారు అంతా వింటున్నాడు. ఆయన ఈ కాస్తసేపు శుక్రాచార్యుడు వక్రాచార్యుడు అయిపోయాడు. అందుకని ఆగవయ్యా, ఇచ్చేస్తా దానమని వెళ్ళిపోతున్నావు, దానం ఇస్తే నీ కొంప ములిగిపోతుంది, ఈ కుర్రాడు ఎదురుగుండా చెప్పడం బాగుండదు, పక్కకిరా అని శిష్యుడిని కొంచెం పక్కకి తీసుకెళ్ళి, నాయన బలిచక్రవర్తి ఆ వచ్చినవాడు ఎవడో కాదు, సాక్షాత్తు విష్ణువు. నా దివ్య దృష్టికి నాకు అర్థమయ్యింది. ఇందాక నుంచి మీ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే నాకు అనుమానం వచ్చి చూశాను. వీడు సామాన్యుడు కాదు, శ్రీహరి. అతనికి నువ్వు 3 అడుగులు ఇస్తే మొత్తం ప్రపంచమంతా వ్యాపించి అంత శరీరం ధరించి ఒక కాలు నేల మీద పెడతాడు, ఒక కాలు ఆకాశాన్ని తొక్కుతాడు. అసలు 3వ అడుగు పెట్టడానికి స్థలమే ఉండదు. అప్పుడు నువ్వు ఎక్కడికి పెడతావు? నీ మొత్తం లాగేస్తాడా ఆయన? నాయనా నీకు పుణ్యం ఉంటుంది, నా మాట విను, ఇవ్వకు. మనం సర్వనాశనం అయిపోతున్నప్పుడు దానం చేస్తామని మాట ఇచ్చినా ఆ మాట తప్పడంలో తప్పు లేదు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్తభంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిప. ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అసత్యం ఆడచ్చట. పాపం ఈ ఆడవాళ్ళందరినీ ఎవడో ఒక దుర్మార్గుడు చంపడానికి వచ్చాడు. వీళ్ళంతా పక్కనున్న గదిలో దాక్కున్నారు. అప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఆ టెర్రరిస్టులు కొంతమంది ఆడవాళ్ళని చంపడానికి మేము వచ్చాం, వాళ్ళని ఎత్తుకుపోతాం, గల్ఫ్ కంట్రీలో అమ్మేద్దాం అనుకుంటున్నాం, నువ్వు అబద్ధం ఆడవు, పురాణం చెబుతావు, వాళ్ళు ఎక్కడున్నారని అడిగితే నేను అసత్యం ఆడనండి, ఈ గదిలో ఉన్నారండి అని చెబితే ఆ దుర్మార్గుడు వాళ్ళని పట్టుకుపోతాడు. అప్పుడు నేనేం చెప్పాలన్నమాట, వాళ్ళు ఇక్కడ లేరండి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర ఉన్నారండి అని చెప్పాలి. అలా అబద్ధమాడి వాళ్ళని రక్షించాలి. కాబట్టి స్త్రీలని రక్షించేటప్పుడు సత్యం చెప్పకూడదు, అసత్యమే చెప్పాలి. పెళ్ళిళ్ళల్లో కూడా అసత్యం ఆడచ్చట వైవాహికములందు. పాప అమ్మాయికి పెళ్ళి అవ్వడంలా, ఎందుకంటే అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది. ఈ రోజులో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయికి సంబంధం రావాలంటే కష్టం. అందుకని అమ్మాయికి వివాహం చేయడానికి ఏం చెప్పాలన్నమాట, మా అమ్మాయి అండి 10th క్లాస్ ఫస్ట్ క్లాసులో పాస్ అయిందండి అని అబద్ధం ఆడేసి పెళ్లి చేసేయచ్చు. ఆ తర్వాత వాడు చదువువాడు వస్తాడు అలాగో. కానీ పెళ్లిలో అబద్ధం ఆడవచ్చు, కాకపోతే చిన్న అబద్ధం ఆడండి, అసత్యం చిన్నదయ్యి ఉండాలి. 10th ఫెయిల్ అయిన అమ్మాయి 10th పాస్ అయ్యిందని చెబితే ప్రమాదం లేదు, కానీ బొత్తిగా 10th క్లాసు ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని గోల్డ్ మెడలిస్ట్ అండి అని అబద్ధం ఆడకండి. మొత్తం మీద పెళ్లిలో చిన్న చితగా అబద్ధాలు ఆడచ్చు. ఇక ప్రాణం పోతున్నప్పుడు కూడా అసత్యం ఆడవచ్చు. నీ ప్రాణాన్ని ఎవడన్నా తీసేయడానికి వచ్చాడు, అప్పుడు అసత్యం ఆడచ్చు. ఎవడో దుర్మార్గుడు వచ్చి పద్మాకర్ అంటే నువ్వేనా, నిన్ను చంపడానికి వచ్చానంటే నేనెక్కడ పద్మాకర్ అంటే ఆయనండి పద్మాకర్ అని చెప్పి ఆయన మీదకి తోసేసి తప్పుకోవచ్చు. మాన గౌరవం పోతున్నప్పుడు కూడా అసత్యం ఆడచ్చట. నీ గౌరవం పోతున్నప్పుడు అవసరానికి అసత్యం ఆడవచ్చు. డబ్బులు పోతున్నప్పుడు కూడా అసత్యం ఆడవచ్చు. కొంతమంది ఉంటారు అప్పులప్పారావులు, రోజు వచ్చి 100 అడుగుతారు, మళ్ళీ జీవితంలో ఎవరు. అప్పుడు మన జేబులో 100 ఉన్నా వాడు వచ్చి ఏదంటే ఒక 100 ఇవ్వండి అంటే నా 100 నా దగ్గర ఎక్కడుంది అని జేబులో ఉన్నప్పటికీ లేదని అసత్యం ఆడి డబ్బుని కాపాడుకోవచ్చు. ఇవి చెబుతున్నది నేను కాదు సుమా, శుక్రాచార్యుడు. మళ్ళీ ఇదన్నీ నేను చెబుతున్నాను అనుకుంటారేమో మీరు. శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పాడు, డబ్బు పోతున్నప్పుడు కూడా అసత్యం ఆడవచ్చు. గోవులను రక్షించేటప్పుడు, విప్రులను రక్షించేటప్పుడు అసత్యం ఆడవచ్చు. అప్పుడు అసత్యం ఆడితే నీకు పాపము రాదు. ఇలా చెప్పగానే శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. కాబట్టి ఇదంతా శాస్త్రం అనుకోకండి. కొన్ని సందర్భాల్లో వీటిని పాటించవచ్చు, కానీ ఎల్లవేళలా పనికిరావు. సాధ్యమైనంత వరకు సత్యమే గొప్పది.
కానీ కొన్ని సందర్భాల్లో అసత్యమాడినా దోషం కాదు. అందుకని ఏమైనా అసత్యమాడితే నీకు పాపము రాదు అనగా కాసేపు కళ్ళు మూసుకున్నాడు ఆయన. తర్వాత కళ్ళు తెప్పాడు. మహారాజా, నీవు అసత్యమాడు, రాజ్యం కాపాడుకో అని ఓ గురుదేవా నువ్వు నాకు హితబోధ చేసావు. నువ్వు చెప్పిందంతా నిజమే. నా మీద నీకు ఎంతో ప్రేమ, నా మీద నీకు భక్తి, అందువల్లే నన్ను నా రాజ్యాన్ని కాపాడడానికి అసత్యం ఆడవచ్చు అని ఒక శాస్త్రసమ్మతమైన విషయం చెప్పావు. ఒకవేళ నేను నిజంగా అసత్యమాడి నీకు దానం ఇవ్వను అని తప్పించుకుంటాను అనుకుందాం కాసేపు. ఒకవేళ ఇతనికి దానం ఇవ్వకుండా నేను అసత్యమాడి రాజ్యం కాపాడుకున్నంత మాత్రం చేత నేను శాశ్వతంగా భూమి మీద బతుకుతానా? ఇవాళ కాకపోతే రేపైనా ఈ శరీరం విడిచిపెట్టక తప్పదు కదా. కాబట్టి చావు ఎప్పుడైనా తప్పదు. నిరయంబైనా నిబంధమైనా ధరణీ నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరి అయినన్ హరుడైన నేరజభవుండభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవేయేటికి. ఒక్కసారి మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పను. నరకం నాకు ఇచ్చిన మాట తప్పను. నిరయంబైన నేను నరకాల పాలైనా 3 అడుగులు దానమిస్తానని ఇచ్చిన మాట తప్పను. ఒకసారి మాట ఇచ్చాక ఆ మాట నిలబెట్టుకోవడానికి నరకం రావచ్చు, చెరసాల పాలు కావచ్చు, నా భూమి మొత్తం నశించిపోవచ్చు, నేను దుర్మరణం పాలైపోవచ్చు, నా కులం మొత్తం నశించిపోయినా, వచ్చినవాడు విష్ణువైనా శివుడైనా బ్రహ్మైనా మరెవడైనా కావచ్చు. ఇచ్చాను మాట, మాట మాత్రం తప్పను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నా నాలుక మాత్రం మడత పేచి వెయ్యదు. తిప్పను నేను నాలుకను, అంటే ఇచ్చిన మాట తప్పను. గురుదేవా మీరేమనుకోండి, ఇచ్చిన మాట తప్పనన్నాడు ఆయన. పైగా ఆ వచ్చినవాడు ఎవరు? ఎంతో పొట్టిగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, వేద పండితుడు, మంచి ఒత్తైన జుట్టు వేళ్లాడుతున్నవాడు. వామనావతారంలో ఆయన పిలక పెట్టుకొచ్చాడు, గుండు గీయించుకున్నాడు అనేది భ్రమసమా? ఆయనకి గొప్ప జుట్టు ఉందిట. ఆ జుట్టు అటు ఇటు కదులుతోందిట, కోకటి ఉన్నదన్నారు ఆయనకి. వామనుడు ఉపనయనాల్లో కొంతమంది ఏమో చుట్టూతా పంచశిఖలు పెట్టుకుని చేయించుకుంటారు, కొంతమంది ఈ జుట్టు మొత్తం వెనకతలు ఒక ముడి కింద కడతారు. ఇలా సంప్రదాయాలు చాలా ఉన్నాయి. అందుకే వచ్చినవాడు మంచి జుట్టుతో ఉన్నాడు సుమా. కావాలంటే మీరు భాగవతం చదివితే అర్థమవుతుంది ఆ విషయం. ఆయన ఎగురుతున్నప్పుడు కదులుతున్నప్పుడు ఆ జుట్టు కూడా వెనక్కి ముందుకి కదిలిందిట. ఇంత అందంగా ఉన్న కుర్రాడు, ఒక వటువు, ఒక బ్రహ్మచారి, ఎర్రగా ఉన్నవాడు, బాగా చదువుకున్న పండితుడు, చమత్కారంగా మాట్లాడుతున్నవాడు నా దగ్గరకు వచ్చి అడిగితే లేదని ఎలా అంటాను? అసలు ఆ ముఖం చూసి లేదు అని ఎవడన్నా అనగలడా? ఆ మహాత్ముడు ఎంత గొప్పవాడో తెలుసా? ఎన్నడుం పరువేడబోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములునైన లేరట అన్ని విద్యల మూల గోష్ఠిన్ ఎరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వశంపయి చిన్ని పాపని త్రోసి పొచ్చగా చిత్తమొల్లదు సత్తమా చిత్తమొల్లదు సత్తమా. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడగలేదట అతడు. ఎన్నడున్ పరు వేడబోడట. ఏమండి నాకు ఇది ఇవ్వండి అని ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించని మహాత్ముడు. ఏకలుండట, ఒక్కడేట, ఆయనకి ఎవరూ లేరట. ఏకలుడు అంటే ఒక్కడు. దాని అంతరార్థం ఏమిటో తెలుసా? ఏకలహ అంటే ఏకో నారాయణ, తానొక్కడే పరమాత్మ, మరొకడు లేనివాడని ఒక అర్థం. కన్నవారు, అన్న తమ్ముళ్ళు, భార్య, సోదరీమణులు, చుట్టాలు, పక్కాలు ఎవ్వరూ లేరట. కొంతమందికి ఊరంతా వాళ్లే బంధువులు, కానీ ఈయనకి ఎవ్వరూ లేరట. పాపం కన్నవారు అన్నదమ్ములు ఎవ్వరూ లేరట. అన్ని విద్యలని పూర్తిగా చదువుకున్నవాడు, వాటి మూలం ఎరిగినవాడు, వాటిలో ఉన్న విద్యలలో ఉన్న రహస్యమంతా ఎరిగినవాడు.
అంతటి మహాత్ముడు ఒక ప్రౌఢ బాలుడు నా దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి 3 అడుగులు అడిగితే ఛీ ఇవ్వను పో అనడానికి నా మనస్సు అంగీకరించటం లేదు. ఏమైనా పర్వాలేదు ఇస్తానడగానే నేను చెప్పిన మాట వినలేదు. గురువుగారు ఏం చెబితే అది వినమని చెప్పాను, అయినా నువ్వు వినలేదు. కాబట్టి నీ రాజ్యం సర్వనాశనమై బందీభూతుడు అయిపోదువుగాక, నువ్వు ఈ వామనుడి వల్ల బంధాల పాలవుదువుగాక, నీ ఐశ్వర్యం నశించిపోగాక అని శపించాడు. దానము చేసేటప్పుడు గురువుగారు వద్దన్నా మానకూడదని శాస్త్రం. తక్కిన అన్ని విషయాల్లో గురువుగారి మాట వినాలట. ఒక్క దానం దగ్గర మాత్రం గురువు చెప్పిన వినకూడదు, అది ఒక్కటే శాస్త్రం. తక్కిన విషయాల్లో మాత్రం గురువు మాట కాదనకూడదు. దానం దగ్గరకు వచ్చేసరికి గురువుగారు వద్దున అయినా దానం చేయొద్దంటే వినిపించుకోకుండా గురువుగారు ఈ ఒక్క విషయంలో మాత్రం మీ మాట విననండి అన్నవాడికి పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది. అందుకే వామనుడు దానం అడిగితే గురువుగారు కాదన్నా వినిపించుకోకుండా సత్యం మీద నిలబడుతున్నాను దానం ఇస్తానన్నాడు ఆయన. గురువుగారు శపించారు, తనకేదో ప్రమాదం వస్తుందేమోనని ఎడమ కన్ను చెబుతోంది అదురుతూ, అయినా వినిపించుకోలేదు. అందుకే బలిచక్రవర్తి వంటి మహానుభావుడు మరొకడు దొరకడు. సత్యంలో రాముడి తర్వాత బలిచక్రవర్తి పేరే జగత్ప్రసిద్ధమైందట. అంతటి సత్యవంతుడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమైనా సరే లెక్క చేయకుండా భార్యకేసి అలా సైగ చేశాడు. ఇక్కడ ఒక గొప్ప పద్యం రాశారు పోతన గారు. బలిచక్రవర్తి 3 అడుగులు దానం చెయ్యాలనుకున్నాడు. దానం చేయాలంటే ముందేం చెయ్యాలి? బంగారపు పళ్ళెం తెచ్చి ఆ బంగారపు పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు భార్య నీళ్లు పోస్తూ ఉండగా కడగాలి. అంటే ఆ కాలంలో బంగారపు పళ్ళెంలండి, ఇప్పుడేం కంగారు పడకండి మళ్ళీ బంగారపు పళ్ళెం లేకపోతే కాళ్ళు కడగకూడదని. ఇప్పుడు కలియుగం కదా, స్టీలు పళ్ళెమైనా మట్టి మూకుడైనా పర్వాలేదు. అసలు కాళ్ళు కడిగే వాళ్ళు ఎక్కడ ఏడిశారు? ఇప్పుడు ఎప్పుడో పెళ్లిలో ఒక్కసారి కడుగుతున్నారేమో, తర్వాత గురువులకు కూడా పాదపూజలు పోయాయి. కలియుగం కదా ఇది. కానీ పూర్వకాలంలో బంగారపు పళ్ళెం తెచ్చి అందులో పెట్టేవారు. భార్య నీళ్లు పొయ్యాలి, భర్త కడగాలి. ఆ తర్వాత ఆ నీళ్ళు ఇద్దరు చల్లుకొని కుటుంబంలో సభ్యులుంటే వాళ్ళ మీద చల్లాలి. ఆ తర్వాత చేతిలో నీళ్లు పొయ్యాలి. ఇది దానం ఇచ్చే ప్రక్రియ. ఈ సమయంలో సంకల్పం కూడా చెప్పాలి. ఇప్పుడు వామనుడికి 3 అడుగులు దానం చేయడానికి సంసిద్ధుడైన బలిచక్రవర్తి భార్యకేసి అలా కన్ను సైగ చేశాట. అప్పుడు ఆవిడ ఏం చేసిందిట? హంస వంటి నడకతో, పైగా ఆవిడ కూడా బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి. ఆ వింధ్యావళి రాజవదన మదమరాళ గమన ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన. ఈ పద్యం 2 సార్లు ఎందుకు చదువుతున్నానో వినండి జాగ్రత్తగా. సమస్త రాక్షసులకి రాజు బలిచక్రవర్తి, ఆయన భార్య వింధ్యావళి. ఈయన కాళ్ళు కడగడానికి నీళ్లు తెమ్మని పళ్ళెం తెమ్మని అలా సైగ చేశాడు. సైగ చేయగానే ఆవిడ పళ్ళెం తేవడానికి నీళ్లు తేవడానికి బయలుదేరింది. బయలుదేరిన ఆవిడ ఎలా ఉందిట? రాజవదన, చంద్రబింబంలో ఉందిట ఆవిడ ముఖం. రాజ అంటే చంద్రుడు, రాజవదన చంద్రవదన. చంద్రుడి యొక్క బింబం ఎలా ఉందో ఆవిడ ముఖం అలా ఉంది. నా మొగుడు కాసేపట్లో మొత్తం దానం చేసేస్తున్నాడు, ఈ దానం చేయటం వల్ల సర్వనాశనం అయిపోతాడు నా భర్త అని స్వయంగా గురువుగారు చెప్పారు. పైగా వచ్చినవాడు విష్ణువు. అందువల్ల దానం వద్దు అని గురువుగారు చెప్పినా మా ఆయన వినడం లేదు. దానం చేస్తే మాకు భ్రష్టత్వం వస్తుంది. పైగా గురువుగారు దానం చేస్తే నువ్వు భ్రష్టుడు అయిపోతావు, బందీభూతుడు అయిపోతావు, నువ్వు చెరసాల పాలవుతావు అని శపించాడు. ఇన్ని శాపములకు కష్టములకు గురవుతున్నప్పుడు దానం చేసేటప్పుడు నేనెందుకు అంగీకరించాలి అని ఏ భార్య అయినా అనుకుంటుందా లేదా? భర్త సర్వనాశనం అయిపోతానంటే ఏ భార్య అయినా పర్వాలేదండి, గురువుగారు ఏం చెప్పినా వినిపించుకోకండి, మీ ఆస్తి మొత్తం మోతీనగర్లో నీళ్ళంతా పద్మాకర్ గారికి రాసి ఇచ్చేయండి అని ఎంతమంది అంటారు? ఒకసారి అనలేరు కదా. చూస్తూ చూస్తూ ఒకవేళ భర్త ఇవ్వడానికి సిద్ధపడితే భార్య పళ్ళు పటపట కొరికి స్టేజీ మీద రాసిచ్చేస్తానంటావా, ఇంటికి రారా నీ స్టేజ్ ఏమిటో చూస్తానంటుంది. అంటే అప్పుడు ఆ భార్య ముఖం ఎలా ఉండాలి? సూర్యుడిలా మండిపోవాలి, అగ్నిలా ఉండాలి, కొరకొరలు ఆడిపోదావిడే. కావాలంటే అడగండి మా మూర్తి గారిని, ఆయన ఇప్పుడేం కంగారు పెట్టకండి మళ్ళీ. కాబట్టి ఎప్పుడైనా భర్త సర్వం రాసిచ్చేస్తాను పక్కవాడి కంటే భార్యామణి ముఖంలో ఒక రకమైన ఆగ్రహం కనబడాలి.
కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్తున్నాను ఇది? బలిచక్రవర్తి అంతా దానం చేస్తానంటూ ఉంటే ఆవిడ ముఖంలో కోపం లేదు, బెంగ లేదు, బాధ లేదు. ఆవిడ ముఖం చంద్రబింబంలాగా వెలిగిపోతుంది, నవ్వుతూ ఉందిట. అంటే భర్తని ఎంత అనుసరిస్తోందో ఆలోచించండి. ఆవిడ చెప్పకుండా చెప్పడం అంటారు దీన్ని. భర్త ఏం చేసినా సరే ఆవిడ అలా చిరునవ్వుతూ వచ్చిందనమాట. చంద్రబింబంలాగా ఉంది ఆవిడ ముఖం, అంటే నవ్వుతూ వస్తుందన్నమాట ఆవిడ. మీరేం చేసినా పర్వాలేదండి, ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ అంది ఆవిడ. ఇలాంటి ఒక్క భార్య దొరికితే ఆ భర్త గారు ఏమైపోతాడు, ఎంత ఆనందంతో బతుకుతాడు. ఇంక రెండోది ఏమిటి? మదమరాళ గమన. పోనీ ముఖంలో అంటే ఫీలింగ్స్ చూపించరు కొంతమంది పురాణం వింటూ ఉంటారా, అసలు ఆ ముఖంలో ఏముంటుందో తెలియదు నాకు. వాడు నవ్వుతారో తెలియదు, ఏడుస్తారో తెలియదు, అసలు వింటున్నారో లేదో తెలియదే.